పోలీసుల వలయాల మధ్య వైసీపీ కార్యకర్తలను అనంతపురం మాజీ ఏపీ కళ్యాణదుర్గం నియోజకవర్గం సమన్వయకర్త తలారి రంగయ్య పరామర్శించారు. వైసీపీ ఎప్పటికీ వారికి అండగా ఉంటుందని తెలిపారు. లక్ష్మీకాంత్ కుటుంబానికి 50,000 రూపాయల చెక్కును అందించారు. రంగయ్య వెంట బోయ తిప్పస్వామి, ఉమామహేశ్వర నాయుడు, వైసీపీ నేతలు, కార్యకర్తలు ఉన్నారు. తన కార్యాలయంపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని ఎస్పీకి గుంటూరు డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు, ఎమ్మెల్సీ యేసురత్నం ఫిర్యాదు చేశారు. టీడీపీ అధికారంలోకి రాగానే ఆ పార్టీ నేతలు దాడులు చేస్తున్నారని ఆరోపించారు. దాడి చేసిన వారి ఆధారాలు ఇచ్చినా పోలీసులు పట్టించుకోవడం లేదని డైమండ్ బాబు ఆరోపించారు. ఆఫీస్ తాళాలు పగలకొట్టి ఫర్నిచర్ ధ్వంసం చేశారన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ ఎడార్లుగా మారే ప్రమాదం ఉందని ఒంటేరు ప్రతాప్ రెడ్డి అన్నారు. గజ్వేల్ బస్టాండ్ నిర్మాణానికి కేసీఆర్ ప్రభుత్వం మంజూరు చేసిన నిధులు వెంటనే విడుదల చేయాలని సెగ్మెంట్ బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ ఒంటేరు డిమాండ్ చేశారు. కొత్త బస్టాండ్ నిర్మాణం పనులు పరిశీలించి తర్వాత ఆయన మాట్లాడారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం ఏబీవీపీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో 76వ ఆవిర్భావ దినోత్సవాలు ధర్మవరంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పట్టణంలోని భారీ ర్యాలీ చేశారు. విద్యార్థులు దేశం కోసం ఏబీవీపీ శ్రేణులు నిరంతరం కృషి చేస్తున్నారని జిల్లా కన్వీనర్ వాసుదేవ్ అన్నారు. విద్యార్థులకు జాతీయ విద్యార్థి దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలనే డిమాండ్తో కలెక్టరేట్ వద్ద ఐఎస్టీయూ నిరసన చేపట్టింది. చేయూత పథకం ద్వారా మహిళలకు 4,000 రూపాయలు అందించాలని ఐఎస్టీయూ నేత రాజన్న డిమాండ్ చేశారు. బీడీ ప్యాకర్లు, బీడీ కార్మికులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఒకే దేశంలో ఒకే రాజ్యాంగం అమలులో ఉండాలని కోరుకున్న ఏకైక విద్యార్థి సంఘం ఏబీవీపీ అని ఏబీవీపీ విద్యార్థి సంఘం నాయకులు అన్నారు. ఏబీవీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హన్మకొండలోని భీమారం నుంచి కాకతీయ యూనివర్సిటీ వరకు ఏబీవీపీ భారీ ర్యాలీ నిర్వహించింది. విద్యార్థి సమస్యలపై ఏబీవీపీ పోరాడుతుందని సంఘం నేతలు అన్నారు. గత ప్రభుత్వం తమకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వకుండానే గద్దె దిగిందని వరంగల్లోని జితేందర్ నగర్, అంబేద్కర్ నగర్ వాసులు ఆరోపించారు. ఎన్నికలకు ముందు తమకు అండగా ఉంటామన్న కాంగ్రెస్ ప్రభుత్వం తాత్సారం చేస్తుందని వారు అన్నారు. తమ డిమాండ్తో లబ్ధిదారులు జాయింట్ కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. సమస్యలు పరిష్కరించాలని నాంపల్లి ఎంజీఎం మార్కెట్ వద్ద ఉన్న రిజిస్ట్రేషన్ కమిషన్ ఆఫీస్ వద్ద తెలంగాణ రాష్ట్ర రియల్టర్ అసోసియేషన్ ధర్నా చేపట్టింది. ఆగస్టు 1న భూమి విలువ, రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచుతామన్న ప్రభుత్వ నిర్ణయం మార్చుకోవాలని రియల్టర్ అసోసియేషన్ నాయకులు డిమాండ్ చేశారు. కుదేలవుతున్న రియల్ ఎస్టేట్ రంగాన్ని సర్కారు ఆదుకోవాలన్నారు. కాంగ్రెస్ పార్టీ దివంగత యువనేత ముసలి సందీప్ రెడ్డి జయంతి సందర్భంగా నాచారం వెస్లీ ప్రభుత్వ స్కూలులో 350 మంది విద్యార్థులకు యువసేన పుస్తకాలు అందజేసింది. సందీప్ రెడ్డి ప్రమాదంలో మరణించిన తమ హృదయాల్లో ఎప్పటికీ నిలిచే ఉంటాడని యువసేన నేతలు అన్నారు. సందీప్ రెడ్డి జీవించి ఉన్నప్పుడు పేదలను అన్ని విధాలా ఆదుకున్నట్లు చెప్పారు. సిద్దిపేట జిల్లా ములుగులో ప్రైవేటు విద్యా సంస్థలు లక్షల రూపాయల ఫీజులు వసూలు చేస్తున్నాయనే ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. మంచినీరు తాగేందుకు హాల్లోకి వచ్చిన విద్యార్థి జాస్మిన్ను అర్ధరాత్రి లక్ష్మక్కపల్లి వెస్ట్ సైనిక్ స్కూల్ నుండి బయటికి గెంటి తాళాలు వేయడంపై బాలుడి తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ములుగు జిల్లాలో దివ్యాంగులకు సహాయ ఉపకరణాలను మంత్రి సీతక్క అందజేశారు. ఉపకరణాల పంపిణీ కార్యక్రమంలో మంత్రి సీతక్కతో పాటు మహబూబాబాద్ లోక్సభ సభ్యుడు బలరాం నాయక్, ములుగు కలెక్టర్ దివాకర్, అదనపు కలెక్టర్ శ్రీజ పాల్గొన్నారు. టీడీపీ సర్కార్కి ప్రజా సంక్షేమమే ముఖ్యమని మంత్రి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. వచ్చే 5 ఏళ్లలో మంచి ప్రభుత్వం అని ప్రజలు అనిపించేలా పనిచేస్తామన్నారు. టీడీపీ ప్రజా పక్షపాతి అని, గత ప్రభుత్వంలా దాడులు చేసే సంస్కృతి లేదన్నారు. కడప జడ్పీ సర్వసభ్య సమావేశంలో మంత్రి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడారు. టీడీపీ సర్కారు వచ్చిన వెంటనే డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చామన్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని వీఐపీ విరామ సమయంలో సంగీత దర్శకుడు విద్యాసాగర్, నటుడు గణేష్ వెంకటరామన్ వేరువేరుగా దర్శించుకున్నారు. టీటీడీ అధికారులు వారికి దర్శనం ఏర్పాటు చేశారు. వేద పండితులు వేద ఆశీర్వచనం చేశారు. ఆలయం అధికారులు పట్టు వస్త్రాలతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు.